శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయ స్థానంలో కేతువు, అలాగే సప్తంలో శనీశ్వరుడు, అష్టంలో రాహు, రాజ్యంలో గురుమంగళ యోగము, లాభంలో రవి, అలాగే వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో బుధుడు, శుక్రుడు యొక్క ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. ఇదిలాగా ఉంటుంటే కుటుంబ స్థానంలోని కేతువు ఉండి వేవరింగ్లో ఉన్నాడు. కొంతవరకు ఇంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఇంటి బయటికి వెళ్ళి చేద్దామంటే దాన్ని చదివినకంటే అక్కడ కేతు కొంచెం కదలిక ఉంది కాబట్టి మీరు అనుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే పర్వాలేదు, ఇంటి దగ్గర నుండి ఫోన్ ద్వారా డీల్ చేసే వ్యవహారాలు అంటే పర్వాలేదు, కానీ ఉద్యోగానికి వెళ్ళాలి, అందులో కొన్ని పనులు చేయాలనే దానికి ఆటంకకరంగా 15 రోజులు కనబడే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం కూడా ఫోన్ ద్వారా వ్యాపారం చేసుకోగలిగితే పర్వాలేదు, కానీ ఫోన్ నుండి ఆ స్థలానికి వెళ్ళి చేయాలనుకుంటే మాత్రం మనకు కుటుంబ స్థానంలో ఉన్న కేతు మీ మనసులో ఉన్న ఆలోచన పూర్తిగా మార్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. దీనికోసం గణపతి మంత్రాన్ని సాధన చేస్తే అటువంటి సమస్యను బయటపడే అవకాశం బాగానే కనపడుతుంది. అలాగే ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా ప్రయత్నాల లోపం లేకుండా చేద్దామని మీరు అనుకుంటారు, ఊరంతా తెలిసిపెట్టేది జరుగుతున్న వ్యవహారం, దానివల్ల ఉన్న ఉద్యోగంలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఈ 15 రోజులు అటువంటి ప్రయత్నాలు చేయకండి. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారం పెడదామని మీరు స్ప్రెడ్ చేసినట్టు తప్ప వ్యాపారం డెవలప్మెంట్ ఉండదు. అదే స్ప్రెడ్డింగ్ ఆఫ్ ది మెసేజ్ ఈజ్ డిఫరెంట్, క్లోజింగ్ ద డీల్ ఈజ్ డిఫరెంట్. ఏ డీలను క్లోజ్ చేయడం అనేది ఒక ఆర్ట్, కానీ స్ప్రెడ్ చేయడం వల్ల లాభం ఉంది, విషయం నలుగురు తెలుస్తుంది తప్ప మనకేం ఉపయోగపడదు. సో మీరు అటువంటివన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు రహస్యంగానే మీ వ్యాపార వ్యవహారం నడపడానికి ప్రయత్నించండి ఈ 15 రోజులు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత ప్రతికూలంగా ఉంది తప్ప అనుకూలం అయితే కనిపించట్లేదు. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నవాడు కూడా ప్రతికూలత ఉంది కాబట్టి అనుకూలం లేదు. విదేశం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంత ఊరటగా కనిపిస్తుంది, ఏదో ఒక ఉద్యోగం వచ్చినట్టు కనబడుతుంది, కానీ ఏది తాత్కాలికంగా తప్ప పర్మనెంట్ కాదు. సో వచ్చిన దాన్ని కొంచెం ఆచితూచి వ్యవహరించి లాంగ్ టర్మ్లో అది పనికి వస్తుందో చూసి దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. వచ్చింది కదా అని చాలా రోజుల నుండి బయట కూర్చున్నాము, వచ్చిన ఉద్యోగం చేయాలి మాత్రం ప్రయత్నం చేయకండి, దానిలో కూడా కొంత బర్న్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తోంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే కనబడతాయి. ట్రేడింగ్ చేయడానికి పెద్ద అనుకూలమైన వాతావరణం అయితే కాదు. ఇప్పుడు లక్కీ నెంబర్ కూడా మన పెద్దగా లేదు. ఇక ఆరోగ్య దగ్గరకు వచ్చినప్పుడు సప్తంలో ఉన్న శని వైవాహిక జీవనంలో కొన్ని ఇబ్బందులు పెడుతున్నా, అష్టంలో ఉన్న రాహు దాని పీడనాన్ని ఎక్కువ చేసే అవకాశం ఉంది కాబట్టి శని రాహుల యొక్క పీడనం మీ దాంట్లో కనబడుతాం కాబట్టి ఇక్కడ రాహుకేతులకు ఒక వరకు జపం చేసి ఒకసారిగా తర్పణం చేసి హోమం చేసి సమారాధన చేసి దానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలా లేనప్పుడు అంత కార్యక్రమం చేయలేనప్పుడు రాహు కాలంలో రాహు దీపారాధన చేయండి, రాహు గాయత్రి మంత్రాన్ని ప్రయత్నం చేయండి. అష్టంలో ఉన్న రాహు కొంత కదలిక ఉంది. ఇప్పుడు ఈ కదలిక వల్ల మీకు అనారోగ్యం, లోపల ఎప్పుడో పూర్వాశ్రమంలో ఉన్న కొన్ని ఇష్యూస్, బ్లడ్కి సంబంధించిన రిలేటెడ్ సమస్యలు కొన్ని బయటపడడానికి అవకాశం ఉంటాయి, దానిలో మనం బాధపడే అవకాశం ఉంది కాబట్టి రాహు కాలంలో దీపారాధన చేయండి, కొంత ఊరటగా ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.